నమస్తే, నేను మీ లక్ష్మి. లైఫ్ మూవీ ఏప్రిల్ 4th రాబోతోంది. సో అయితే రిలీజ్కి ముందు మనందరితో మాట్లాడడానికి వీ హ్యావ్ టీమ్. సో వారితో మాట్లాడేద్దాం. హలో. రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది సార్. మీరందరూ ప్రశాంతంగా కామ్గా అలా కూర్చుంటే ఇదే మీ ఎంతూసియాజం మాకు కూడా అలా పాస్ చేస్తా. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేస్తాను. సో ఇప్పటి వరకు అందరూ లైఫ్ అంటే లవ్ యువర్ ఫాదర్ అనగానే మిమ్మల్ని మాత్రమే అడుగుతున్నారు. ఫాదర్ అనుబంధం ఇట్లాంటివని. అయ్యా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయన అడగపోతే అసలు ఎట్లా అనిపించింది? సో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? నాకు చాలా భయం అండి నాన్నగారు అంటే. డిగ్రీ వరకు సినిమాలో పెదరాయిల్లో క్యారెక్టర్ ఉంటుంది చూసారు, రజనీకాంత్ గారు, ఆ రేంజ్ క్యారెక్టర్. ఊర్లో ఆయన హాల్లో ఉన్నారంటే పొరపాటును కూడా అటువైపు వెళ్ళేవాళ్ళం కాదు. పొద్దున్నే ఆయన 7:30కి లేచేవాళ్ళు. మామూలుగా పల్లెటూరులో అంతే కదా, మేము 6కే పారిపోయేవాళ్ళం ఇంట్లో వచ్చి. మళ్ళీ ఆయన అంటే టెర్రర్ మాకు. ఇప్పట్లో ఎలా అయిపోయారంటే అసలు పొద్దున్నే ఫాదర్ లేస్తున్నారంటే ఆ టైం ఇంకా నిద్ర కూడా లెగరు. లేచినా సరే దుప్పట్లోనే ఉండే ఆయన పిలిచినా పలకుండా. ఒక్కోసారి నాన్నగారు వచ్చేసరికి లేట్ అవుతుండేది వర్క్ మీద వెళ్ళి. అప్పట్లో పల్లెటూరులో 8:30 కల్లా పడుకునేవాళ్ళు ఒకప్పుడు. ఆయన ఒక లేట్గా 9కి మేమేంటి పిల్లలు నాన్నగారు లేనప్పుడు ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు సొలు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్ళు. ఆయన వస్తున్నారు బయట నుంచి అన్నారంటే వెంటనే యాక్టింగ్, ఇంకా యాక్టింగ్కి రాయాలి. ఎందుకంటే భయం, మళ్ళీ ఆయన ఫేస్ చూసి ఎంత భయం, చాలా భయంగానే పెరిగాం. ఒక రకంగా చెప్పాలంటే నాకు డిగ్రీ వరకు ఫ్రెండ్సే లేరు. మా ఇంటికి రావాలంటే భయం. మా నాన్నగారిని చూస్తే అసలుకి పొరపాటున మా నాన్నగారు లేరురా అని చెప్తే ఇట్లా కర్షాలని ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇద్దరు వచ్చి కబుర్లు చెప్పుకున్నారు. మా నాన్నగారు అక్కడి నుంచి ఎంటర్ అయ్యారంటే గోల దిగి రండి ఇంత భయపెట్టారా? ఆ భయం అంటే ఒకప్పుడు అలాగే ఉండేది. అవును, స్ట్రిక్ట్ గా ఫాదర్స్. స్ట్రిక్ట్ అంటే వాళ్ళకి ప్రేమలు అంటే మనకే ఉంటుంది. కానీ ఎందుకు ఫాదర్స్ని మనం అలాగే డిజైన్ చేసాం. ఇప్పుడు మారిపోయింది. సినిమా అవ్వచ్చు, సోషల్ మీడియాస్ రావడం వల్ల ఫాదర్ అంటే ఫ్రెండ్లీ జర్నీ అనేది లాస్ట్ ఒక 15 years నుంచి. ఎందుకంటే నేను లైఫ్ని, అందరి లైఫ్ని అబ్జర్వ్ చేసి వస్తున్నాను, నా లైఫ్ని చూస్తున్నాను. ఒకప్పుడు ఫాదర్స్ అలాగే ఉన్నారండి. ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా మాట వింటారా? వాళ్ళే చెప్తుంటారు. మా చిన్నది నేను వెళ్ళి ఇట్లా అర్షాదమ్మా ఎందుకు ఇలా మారుతున్నారు, అలా మాట్లాడొద్దు, మీరు ఇలా మాట్లాడండి, ఎందుకు ఇలా మాట్లాడారు. అది వచ్చేది ఇప్పుడు 7th చదువుతుంది. ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలో అదే డిజైన్ చేసి చెప్తుంది. మీ పెద్ద పాప 10th, అది కూడా చెప్పి నాన్న అలా మాట్లాడుతున్నాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, వీళ్ళు సలహాలు స్టార్ట్ అయిపోయింది. ఆ రోజుల్లో కనీసం నాన్న అంటే పారిపోవటమే. వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని పిల్లల దగ్గర సలహాలు తీసుకొని అవును. ఒకప్పుడు మేబీ గత జనరేషన్స్ వలన వాళ్ళు అలాగే ఉండడం, వీళ్ళు మనం అలా స్ట్రిక్ట్గా ఉంటే వీళ్ళు బాగుపడతారు, తప్పు చేయాలండి. అక్కడ మీనింగ్ ఏంటంటే అక్కడ ఫాదర్ క్యారెక్టర్ లేక మీనింగ్ ఏంటి. తర్వాత నా లైఫ్ నేను రాయటం మొదలెట్టిన తర్వాత తెలిసింది, అర్థమైంది ఏంటి, నాకు అర్థమైంది, నాకు మాత్రం. అలా ఫాదర్స్ ఉండటం వల్ల మోటివ్ ఏంటంటే నేను ఇలా ఉండటం వల్ల వాడు తప్పు చేయాలంటే భయపడతాడేమో అని ఒక ఇది ఉండేది. నిజంగా తప్పు చేయాలంటే భయం వేసేది. ఆ లీనియస్ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని చూస్తే భయం, మనం తప్పు చేయాలని ఆలోచనిస్తే భయం వచ్చేసేది. అమ్మో నాన్న కొడతారు, అమ్మో నాన్న తిడతారు. బట్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల కూడా పేరెంట్స్ దగ్గర ఓపెన్ గా అన్ని చెప్పుకుంటారేమో అనేది. ఇప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటున్నాం. చూసారుగా, సలహాలు చెప్పేస్తున్నాం. మీరు ఫ్రెండ్లీ ఫాదర్ అయిపోయారనమాట. అయితే వాళ్ళు బలవంతంగా లాగేస్తారు. నేను లేకపోతే వాళ్ళే తీసుకుంటారు. ఎక్కడైనా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ సినిమాకి యూజ్ అయినాయి అంటారా? చాలా అండి, చాలా. అంటే నేను మీరు అన్నట్టు తండ్రి కొడుకుల అనుబంధంలో కొన్ని ఇప్పుడు సినిమాలో లాగా హక్ చేసుకుంటారు, అవన్నీ జీవితాల్లో అవన్నీ ప్రాక్టికల్గా ఉండవు. సో అది మన ఇమాజినేషన్. ఒక సినిమా అనేది ఒక కళ. ఇలా ఉంటే బాగుంటుందేమో. మనం అలా పాటలు పెట్టేది కూడా అందుకే, మన జీవితంలో అలా వస్తే బాగుంటుందేమో. సో ఈ తండ్రి కొడుకుల అనుబంధం అన్నది వస్తున్నప్పుడు కథలో మన మైండ్లో ఉండిపోతుందండి. ఒక తండ్రి అమ్మ అన్నది ఏదో పేపర్ మీద రాసే మాటలతో చెప్పేది అది కాదు. మన బ్లడ్ ప్రతి సెల్లోనూ వాళ్ళ అనుబంధాలు ఉంటాయి. ఒక మాటలతో చెప్పే ఎమోషన్ కాదు అది. మన కథ రాస్తున్నామంటే ఆటోమేటిక్గా ఫ్లోలో అవి వచ్చేస్తూనే ఉంటాయి. ఎక్కడో కొన్ని ఇన్సిడెంట్లో తండ్రికి కొడుకులు క్లాష్ రావటం అవన్నీ వదిలేసేద్దాం. జనరల్గా తండ్రి తల్లి అనేది అంతకుమించి పెద్ద ఎమోషన్ మనకి ఏమీ లేదు. ఆ తర్వాత వైఫ్ పిల్లలు మన జర్నీలో ట్రావెల్స్లో వస్తుంటారు, కానీ వాళ్ళ అమ్మ నాన్న అంతే. మన కథ రాసుకునేటప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా కదిలిపోతుంటాయి.